కృపను గూర్చిన విషయాలను మనము తెలుసుకుందాం. కీర్తన గ్రంథము 119, 126లో దేవుని యొక్క కృపను మనం చూస్తున్నాం. ఆయన కృప మేలు చేస్తుంది అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన కృప 136వ కీర్తన 24లో మనం చూసినట్లయితే ఆయన కృప శత్రు నుండి లేదా అపాయం నుండి తప్పిస్తుంది, విడిపిస్తుంది అనేటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన కృప మనలను బలపరిచేదిగా ఉంటుంది బలహీన సమయంలో అని కీర్తన 94:18లో మనం చూస్తున్నాం. ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుంటుందని 1 తిమోతి 6:21లో మనం చూస్తున్నాం. ఐదవదిగా మనం చూసినట్లయితే ఆయన కృప ఎల్లప్పుడూ ఆదరించేదిగా ఉంటుంది అనే సంగతులు 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 6:16లో 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:16లో అలాగనే యెషయా 66:13లో మనం చూస్తున్నాం. ఒకని తల్లి అని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఆయన కృప ఆదరించేదిగా ఉంటుంది. ఆరవదిగా మనం చూసినట్లయితే ఆయన కృప మనలను ధనవంతులుగా చేస్తుందని 2వ కొరింథీయులు 8:9లో ఆ మాట మనం చూస్తున్నాం. అవును, ఏమిటికి పనికిరాని మరి దావీదును కూడా దేవుడు ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. 2వ సమూయేలు 7:18లో మనం చూస్తున్నాం. ఇంతగానో నిశ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిదని తను పలుకుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. కనుక ఆయన కృప మనలను హెచ్చించేదిగా, ఆశీర్వదించేదిగా, దీవించేదిగా ఉంటున్నట్లు మనం చూస్తున్నాం. ఏడవదిగా మనం చూసినట్లయితే ఆయన కృప మనలను బ్రతికించేదిగా ఉంటుంది. మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం చచ్చిన వారం ఉండినప్పుడు సైతము ఆయన కృప మనల్ని బ్రతికించింది అనే సంగతులు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1లో మరి మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, ఆయన కృప ఎంత గొప్పదో మనం చూస్తున్నాం. ఆయన కృపను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆయన కృప కలిగి ముందుకు సాగుదాం. ఆయన ఇచ్చే ఆత్మీయ భౌతిక దీవెనలు పొందుకుందాం. ఆయన కృప మేలు చేస్తుంది, ఆయన కృప విడిపిస్తుంది, ఆయన కృప బలపరుస్తుంది, ఆయన కృప తోడు ఉంటుంది, ఆయన కృప ఆదరిస్తుంది, ఆయన కృప ధనవంతులుగా చేస్తుంది, ఆయన కృప ఆత్మీయంగా నిన్ను బ్రతికింప చేస్తుంది. కాబట్టి ఆ కృపను పొందుతూ ముందుకు సాగుదాం. ఆ కృపను ఎరగని వారికి ఆ కృపను గురించి పరిచయం చేద్దాం. దేవుని దీవెనలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ.